ఈ ప్రాంతాల్లో ఉండే ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడ్చి చెప్పిన అన్యురాలు ఏడ్చి నాతో చెప్తూ ఏమందో తెలుసా? అయ్యా, మీ సంఘానికి వచ్చే తల్లులందరికీ తండ్రులందరికీ ఒక్క మాట చెప్పయ్యా అంది. అమ్మా, తల్లులకి తండ్రులకి దేవుని ఎరగని నీవు ఏం చెప్పంటావమ్మా? ఏంటో ఒక మాట చెప్పు. తల్లులకు తండ్రులకు ఒక మాట చెప్పయ్యా, ఆస్తి అంతా పిల్లలకు రాయొద్దని చెప్పు. ఆస్తి అంతా పిల్లలకు రాయొద్దని చెప్పు. మరి ఎవరికి రాయమంటావమ్మా? వాళ్ళ పేర చనిపోయి ఆఖరి క్షణం వరకు వాళ్ళ పేరు ఉంచుకునేటట్లుగా వాళ్ళకి చెప్పాయి. నిశ్చేష్టుడైపోయి ఆ తల్లి వైపు చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నాను. ఇది నా జీవిత గాథ అయ్యా, నా జీవిత గాథ. లక్షలు సంపాదించా, కూతురికి ఇవ్వాల్సింది ఇచ్చా, కొడుకు ఇవ్వాల్సింది ఇచ్చా. నేను ముసలాయన ఇద్దరం ఉంటున్నాం. నా కొడుకు నా ఇంటికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందయ్యా. నా కూతురు నా ఇంటికి వచ్చి 9 సంవత్సరాలు అవుతుందయ్యా. అదేమంటే కూతురు ఎందుకు రావట్లా? ఆ 2 ఇళ్ళు కొడుకే ఇచ్చావు. నాకేమిచ్చావు? నాకు ఒకే ఇల్లు ఇచ్చావు కదా. అంటే కూతురుకు నాకు ఒక ఇల్లా, కొడుకు 2 ఇళ్ళా? నువ్వు మోసగత్తివి. కూతురు దుమ్మెత్తి పోస్తుందయ్యా. అమ్మ, వాడు కొడుకు కదా, వాడికి 2 ఆడపిల్లలు కదా, అందుకని అట్టెట్లా నేను ఆడపిల్లను కదా. 9 సంవత్సరాలు బట్టి నా కూతురు నా ఇంట్లో అడుగు పెట్టలేదయ్యా. 3 సంవత్సరాలు అవుతుంది కొడుకు ముఖం చూసి, రే మీరు పలానా చోట ఉంటారు కదా, ఒక్క 15 రోజులు మీ దగ్గర ఉంటారా? నేను నాన్న వచ్చి 15 రోజులు ఉంటావురా అని ఇక్కడి నుంచి ట్రైన్ టికెట్, వివరాలు చెప్పలేను, ఇక్కడి నుంచి ట్రైన్ టికెట్ తీసుకొని కొడుకు దగ్గరికి వెళ్ళామయ్యా. 3 రోజుల తర్వాత కొడుకు టికెట్ నా చేతిలో పెట్టి, సాయంత్రం మీకు టికెట్ బుక్ చేసి మమ్మీ వెళ్ళండి. అరే 15 రోజులు ఉంటానన్నాను కదరా, మీరుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మీ. ఇక్కడ మేము ఎక్కడ పండుకోవాలి? నా పిల్లలు ఎక్కడ పండుకోవాలి? ఈ 3 గదుల్లో మేము ఎక్కడ ఉండాలి? మా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వద్దు మమ్మీ, మీరు వెళ్ళిపోండి, టికెట్ బుక్ చేసే కదా. ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది, పిల్లలు ఎట్లుంటారన్న సంగతి నాకు ముందుగా తెలిస్తే నేను చచ్చే వరకు వాళ్ళకి ఆస్తి రాసేదాన్ని కదయ్యా. మీ సంఘంలో బిడ్డలకు చెప్పండి. అలాగని ఆస్తిని పంచకూడదని కాదు నా అభిప్రాయం. పిల్లలారా, తల్లిదండ్రుల విషయమై తస్మాత్ జాగ్రత్త. ఆమేన్.